వెంబగలి మా తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, నిత్యుడగు దేవా, యుగయుగములకు దేవా, ఒకటే రీతిగా ఉన్న మా దేవా, ఈ భూమి ఆకాశమందున సమస్తము లేనప్పుడు ఉండే మా దేవా, నీ కొందనాలు. ఈ సమస్తాన్ని నోటి మాటతో సృజించి దేవా, ఈ భూమి మీదకి మా కొరకే అయా పశువులు పాకలు జన్మించి అయా నీ రక్తము ద్వారా మా పాపమును పరిహారించినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా అయా నీ వాక్యాన్ని వినడానికి మమ్మల్ని సిద్ధపరచడానికి ఇష్టపడినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ దినము నాగాలాండ్ రాష్ట్రము కొరకు అయా దానిలో ఉన్న రాజధాని కోహిమా అనే రాజధానిలో ఉన్న ప్రజల కొరకు 22,49,000 ప్రజల కొరకు 16 జిల్లాల కొరకు 14,466 గ్రామముల కొరకు ప్రస్తుత ముఖ్యమంత్రి, అధికారులు, నాయకులు రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు, నరకం నుంచి విడుదలయ్యి నీ పరలోక రాజ్యానికి నీ ఏర్పాట్లో ఉన్న వారిలో నీ రక్షణ కార్యాన్ని జరిగించు. ముందుగా నేను నమ్మిన ప్రజలను బట్టి, నీ దాసులు బట్టి నీ కొందనాలు. నీ రాజ్యం కొరకే సిద్ధపరచు. నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సియోను గీతాల నుండి 418 ప్రియా యేసు నిర్మించితిని, ప్రియా మారనా హృదయం ముదమారవసేయునా, హృదయాంతరంగమున ముదమారవసేయునా, హృదయాంతరంగమున నీ రక్త ప్రభావమున నారోత హృదయంబున, నీ రక్త ప్రభావమున నారోత హృదయంబున, పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడుగు. ప్రియా యేసు నిర్మించితివి, ప్రియా మారనా హృదయం ముదమారవసేయునా, హృదయాంతరంగమున ఆజాగరూకుడనైతి, నిజాశ్రయమును విడచి, ఆజాగరూకుడనైతి, నిజాశ్రయమును విడచి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, ప్రియా యేసు నిర్మించితివి, ప్రియా మారనా హృదయం ముదమారవసేయునా, హృదయాంతరంగమున వికసించి విశ్వాసంబు వాక్యంబును చదవగని, వికసించి విశ్వాసంబు వాక్యంబును చదవగని, తేరీతో నీదో దారి కోరి నడిపించుము, తేరీతో నీదో దారి కోరి
నడిపించుము ప్రియా యేసు నిర్మించితివి ప్రియా మారనా హృదయం ముద్ద మారవసేయునా హృదయాంతరంగమునా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాటు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాటు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియ మారనా హృదయం ముద్ద మారవసేయునా హృదయాంతరంగమున ముద్ద మారవసేయునా హృదయాంతరంగమున. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. ఆయనను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా? విన్నారు గదా. వారి స్వరము భూలోకం అంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. రోమపత్రిక 10వ అధ్యాయము మనం గమనించినట్లయితే 14వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాడిని ఎట్లు విశ్వసించెదరు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందరు, ప్రకటించువారు పంపబడిన యెడల వారు ఎట్లు ప్రకటించెదరు. ఇంది విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించిన వారి పాదములు ఎంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. ఆయనను నేను చెప్పింది ఏమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకం అంతటికని, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. దేవుని సేవకులైన సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. నమ్మలేని వారి కొరకు మనం ప్రార్థన చేసినా గనక అది ఫలితం లేనిదిగా కనబడుతుంది. రెండోది, వారు ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లు విందురు. ప్రకటించేవారు ఉంటే కదా ఇతరులు వినేవారు వింటారు. అంటే ప్రభువు చెప్పాడు కనుక నా నిమిత్తము యెషయాలో చెప్పాడు, నా నిమిత్తం ఎవడు పోతాడని ప్రభు అడిగితే యెషయా అన్నాడు, నేనున్నాను, నన్ను పంపు అన్నాడు. దీని అర్థం ఏంటంటే కనుక సమర స్త్రీ వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి చెప్తూ వచ్చింది. ఆ ఊరు వారందరూ నమ్మారు. గెరాసేన ప్రాంతంలో ఆ 10 గ్రామాలకి మాటిమాటికెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆ ప్రాంతంలో అనేకులు నమ్ముతూ వచ్చారు. పుతోను దయ్యం పట్టిన అమ్మాయి ద్వారా ఆ ఫిలిప్పీ ప్రాంతంలో అనేకులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మగలిగినారు. ఆ నపుంసకుడు యెరూషలేము నుండి గాజాకు వెళుతూ కనుక మార్గంలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. దాని అర్థం ఏంటంటే రక్షించబడిన ప్రతి విశ్వాసి కనుక దేవుని చేత పిలువబడిన ప్రతి సేవకుడు కూడా ఎల్లప్పుడూ
కనుక వినినా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, కనుక వినలేని వారికి వినేవారికి చెప్పాలి. వినలేని వారి కొరకు మనం ప్రార్థన చేసిన వారు వినరు గనక మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. మూడోది, ప్రకటించువారు పంపబడిన ఎడల వారిట్లు ప్రకటించుదురు. ప్రకటించేవారు పంపబడిన ఎడల, పంపిస్తే కదా వాళ్ళు ప్రకటిస్తారు. పంపించేవారు ఎవరంటే, పంపించేవారు కొంతమంది, వెళ్ళేవారు కొంతమంది. కనుక పంపించే వారిని దేవుడు లేపినట్లుగా సేవకులుగా, పరిశుద్ధులుగా, సంఘముగా మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, అనేకుల్ని కనుక పంపించే వారిని దేవా నువ్వు లేపు. ఆ అనేకుల్ని వెళ్ళే సేవకులకి మిషనరీలుగా, సేవకులుగా కనుక వెళ్ళగలిగిన వారు నేను వెళ్ళడానికి వారిని సిద్ధపరచు. కనుక ఒకటి పంపించేవారు ఉండాలి, రెండోది వెళ్ళేవారు ఉండాలి. కనుక ఇది ఎవరు చేస్తారు, ఎక్కడి నుంచి చేస్తారు, ఏ రీతిగా చేస్తారంటే, ఎక్కడి నుంచి ఎవరు చేయరు. కానీ రక్షించబడిన ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడి యొక్క పని, ప్రతి సంఘములో ఉన్న ప్రతి దేవుని పిల్లలైన వారి యొక్క దేవుడు అప్పగించిన ఆ పని విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. నువ్వు పంపలేకపోతే కనుక వెళ్ళే వారికి ఆర్థికంగా నువ్వు సహాయం చేయాలి. కనుక వీళ్ళని సేవ చేసే వారికి ప్రోత్సాహకరంగా ఉండాలి. పంపించబడి వారి కొరకు ప్రార్థించేవారుగా, వారిని ఆదరించేవారుగా, వారిని అనేక పర్యాయములు వెళ్ళి వారిని కలిసేవారుగా, వారిని ధైర్యపరిచేవారుగా ఉండాలి. కనుక ఆ రీతిగా ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించిన వారి పాదములు ఎంతో సుందరములైనవి. ఈ లోకములో ఉత్తమమైనది ఏమిటి అంటే సువార్త. సువార్త ప్రకటించడం ద్వారా కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వ ప్రపంచానికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి కనుక సువార్త ప్రకటించమని చెప్పాడు. కనుక సువార్త ప్రకటించిన వారి పాదములు సుందరములైనవి. కారణం ఏంటంటే, ఈ భూమి మీద ఆయన కొరకు సేవ చేసే మార్టిన్ లూథర్ గారు, కనుక అనేక మంది, మరి సాధు సుందర్ సింగ్ గారు, దాజు బక్సింగ్ గారు, ఏసన్న గారు, గొప్ప గొప్ప దైవజనులు ఈ రోజుల్లో విమానాలు ఉన్నాయి, ఈ రోజుల్లో ట్రైన్లు ఉన్నాయి, ఈ రోజుల్లో ఆ సదుపాయాలు కలిగిన పరిస్థితులు అన్నీ ఉన్నాయి. కానీ గత 50 సంవత్సరాలు ముందుగా చూసినట్లయితే దేవుని సేవకులు నడిచి వెళ్ళారు, సైకిల్ మీద వెళ్ళారు. కనుక పలు రకాలైన కష్టాలు అనుభవించి దేవుని సువార్త చేయడానికి వారు సిద్ధపడి వారి పాదములు సుందరమైనవిగా ఉన్నాయి. వారు ఉత్తమమైన, ఈ భూమి మీద ఉత్తమమైనది, ప్రత్యేకమైనది, దేవుని చిత్తములో ఉన్నది. కనుక ఈ లోకములో గొప్ప ఉత్తమమైన పని ఏముంది అంటే కేవలంగా దేవుని యొక్క సేవ, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం, సువార్త ప్రకటించడము, అనేకుల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్తను ప్రకటించి ప్రభు యొద్దకు వచ్చిన వారిని ఆత్మీయందు తీవ్రత కలిగి వారిని ప్రభు కొరకు సిద్ధపరిచి నరకముని తప్పించి పరలోకానికి సిద్ధపరచడమే పరిశుద్ధుల యొక్క పని, సేవకుల యొక్క పని. ఇక్కడ అందరూ సువార్తకు లోబడలేదు. అందరూ సువార్తకు లోబడలేదు. వారు లోబడకపోయినా, వారు వినకపోయినను మీరు సువార్త ప్రకటించండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని ప్రపంచానికి పంపించాడు. ప్రపంచముకెళ్ళి వారు సువార్త ప్రకటించారు. కనుక ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? కనుక మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? విత్తనాలు వేసి వస్తాము, వారం రోజులు పోయాక వెళ్ళి చూస్తే అవి మొలకలు వస్తాయి. అలాగే మనం ప్రార్థించాలి, సువార్త ప్రకటించాలి, ప్రభువుట కన్నీరు కార్చాలి. అందుకే కీర్తన గ్రంథంలో కన్నీటితో విత్తువాడు పిడికిడి విత్తనాలు వేసిన వాడు కనుక విస్తారమైన పంట వస్తుంది. కన్నీరుతో అంటే డబ్బు ఖర్చు పెడితే సేవ జరిగేది కాదు. కనుక మనం సువార్త ప్రకటిస్తే సేవ జరిగేది కాదు. కానీ వీటన్నిటి వెనుక సువార్త ప్రకటించాలన్నా ప్రభువు పంపించాలి ఒక సేవకుడిని. ప్రభువు తన చిత్తములో ఆయన తన ఏర్పాటులో ఉన్న దేవుని సేవకుల్ని ఆయన పంపించాలి, పరిశుద్ధులని ఆయన పంపించాలి. పంపించేవారు వారిని ప్రోత్సహించాలి, వారు వెనుకుండి వారికి సపోర్ట్గా ఉండి వారిని ఆత్మీయంగా అనేక విషయాల్లో వారిని ధైర్యపరిచి ప్రభు సేవ కొరకే వారిని ప్రోత్సహించినప్పుడు గనుక ఆ పరిచర్యలో ప్రభు ఆమోదన
ప్రభువు చిత్తమును కనుగొని దాని భక్ష్యం గారు అనేక మంది దైవజనులు వారు దేవుని చిత్తానుసారంగా ప్రార్థించి వారు సువార్త ప్రకటించేవారు, బహిరంగ సభల్లో మాట్లాడేవారు, ప్రభు దగ్గర వర్తమానం సంపాదించి ప్రజలకి అందించినప్పుడు అనేక మంది ప్రభువు చేత ఆ వాక్యము చేత పట్టబడి ప్రభువైన యేసుక్రీస్తు వారిని దొంగలు నమ్మారు, వ్యభిచారులు నమ్మారు, వేశ్యలు నమ్మారు, ఈ లోకములో ఆడంగతనం గల వారు నమ్మారు, ఈ లోకములో భయంకరమైన పాపకూపములో ఉన్న ప్రజలు యేసు ప్రభువు ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నవారు, ప్రపంచంలో అనేకమైన కులాలు కలిగిన వారు, భారతదేశంలో అనేక కుల మతాలు కలిగిన వ్యతిరేకతలు కూడా యేసు ప్రభువు వారిని విశ్వసించేవారుగా మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే పిలువబడేవారు అనేకులు, ఏర్పరచబడేవారు కొద్దిమంది. బైబిల్ చెప్తుంది, శక్తి చేత బలము చేత ఏ కార్యాలు జరగవు, ఆయన ఆత్మ ద్వారా ఆయన కార్యము జరిగించాలి. అయితే ప్రభు చెప్పాడు కనుక ఆ సమర స్త్రీ వెళ్ళి సువార్త చెప్పినప్పుడు ఆ గ్రామస్తులందరూ రక్షించబడ్డారు. కనుక అపోస్తున్న పౌలు ఆ రీతిగా సువార్త ప్రకటించినప్పుడు రాళ్ళతో కొట్టబడ్డాడు, నూతులో వేసేశారు, భయంకరముగా ఆయన చిత్రహింసలు చేశారు, ఎన్నో కష్టాలు పెట్టారు, ఆయన చంపడానికి సైతము కూడా వెనుకంజ వేయలేనప్పుడు ఆయన శిష్యులు ఆయన రాత్రి వేళ గంపలో ఉంచి అక్కడి నుంచి ఇంకో స్థలానికి వెళ్ళిపోమని రహస్యముగా పంపించినట్లుగా మనము అపోస్తుల కార్యంలో చూస్తున్నాం. వీటి అర్థం ఏంటి అంటే సువార్త అనేది సులువుగా జరిగేది కాదు. కనుక పంపించేవారు సులువుగా పంపించేవారు కారు, వారు ప్రభువు దగ్గర కనిపెట్టాలి, ప్రభువు చిత్తాన్ని ఎరిగి ఉండాలి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చి మాటల వలన కలుగును. కనుక క్రీస్తు గురించి వినినప్పుడు వారిలో విశ్వాసము కలగాలంటే కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి మాటలు వినాలి. కనుక ఎవరైతే మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త వింటారో, ఎవరైతే బైబిల్ చదువుతారో, ఎవరైతే టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా ఎవరైతే దేవుని వాక్యం వింటారో చదువుతారో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించుతారో, ఎవరైతే ఆయనకి ఇష్టపడతారో, ఎవరు పరలోక రాజ్యానికి హక్కుదారులుగా ఉన్నారో వారు మాత్రమే వింటారు, వారు మాత్రమే విశ్వసిస్తారు, వారు మాత్రమే ప్రభు దగ్గరకు వస్తారు, వారు మాత్రమే దేవుని మందిరములో వారు అడుగుపెట్టి వారు దేవుని కొరకు వారి జీవితాలని సజీవ యాగముగా సమర్పించుకుంటారు. ప్రభు చెప్పాడు, లోకములో వారు వినునను వినకపోయినను ఇర్మియా నువ్వు వారికి సువార్త చెప్పు అని ప్రభు చెప్పాడు. కనుక రెండో విషయం చూస్తే అయినను వారు చెప్పినది ఏమనగా వారు వినలేదా, విన్నారు కదా, వారి స్వరము భూలోకం అంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకు బయలు వెళ్ళెను. నేటి దినాన్ని ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో, గ్రామాల్లో ప్రతి వ్యక్తికి యేసు దేవుడని వారు వినలేదా, విన్నారు. భూదిగంతముల వరకు కూడా దేవుని వాక్యము ప్రకటించబడుతూ వచ్చింది. వారు దేవుని వాక్యాన్ని భూదిగంతముల వరకు బయలు వెళుతూ వచ్చింది. ఇంకా అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగని వారు ఉన్నారు, వినలేని వారు ఉన్నారు, తెలియని వారు ఉన్నారు, ప్రకటించలేని స్థలాలు ఉన్నాయి, పంపించబడిన ఆ స్థలాలు ఉన్నాయి. కనుక పంపించే వారిని దేవుడు రేపాలి, వెళ్ళే వారిని దేవుడు రేపాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసయ్యను లేపి పంపించే వారిని ఆయన లేపగలగాలి, కనుక వెళ్ళే వారిని ఆయన లేపగలగాలి. అందుకే ఇర్మియా అంటాడు, నా ఎముకలు నాలో మండుచున్నాయి అంటాడు. కనుక దావీదు అంటాడు, నా కన్నీరు ఏర్లే పారుచుంది అంటాడు. అయ్యో విడుదలని నేను ఎవరితో చెబుతానని ఇర్మియా తన హృదయంలో ఎంతో వేదన కలుగుతూ ఉంటాడు. కనుక వినేవారిని, కనుక ప్రకటించే వారిని, కనుక వినలేని వారిని, కనుక పంపించే వారిని నీవు నేను రేపితే, మనం పంపిస్తే ఎవరు నిలబడలేరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాన్ని జరిగించాలి. చాలామంది పేరు ప్రఖ్యాతుల కొరకు మేము ఇన్ని గ్రామాలు సువార్త చేసాం, ఇన్ని మండలాలు సువార్త చేసాం, ఈ జిల్లాకు సువార్త ప్రకటించాం అని వాళ్ళు ప్రకటించుకొని గొప్ప చేసుకుంటూ తమ్మును తాము నేడు దినాన్ని యూట్యూబ్లో వాళ్ళు ఏది చేసినా ప్రసారాలు చేసుకుంటున్నారు. కనుక ప్రభువు చెప్పలేని పని. ఒకసారి దావీదు భక్ష్యం గారు
తెల్లవారుచుండగా ఆ ప్రభు ఆత్మ చెప్తుంది, నువ్వు బయటికి వెళ్ళు అని దేవుని ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. కనుక ప్రభు వారు ముందుకెళ్ళి బైబిల్ అందులో చూపినప్పుడు నాకు కావాలని లాక్కున్నట్టు ఒక ఆయన. కనుక ఒకసారి హైదరాబాద్లో చౌక్ బజార్ అనే స్థలానికి భక్సింగ్ గారిని వెళ్ళమని చెప్పారు దేవుడు ప్రభు. అయితే తన తోటి సేవకులు చెప్పినప్పుడు చాలా దూరం అన్నా అక్కడికి వెళ్ళలేమంటే వారు వెనుకేం చేసినప్పుడు కూడా భక్సింగ్ గారు వెళ్ళని సిద్ధపడినప్పుడు తనతో ఉన్న సేవకులు కూడా బయలుదేరి వెళ్ళారు. వారు ఒక చోటుకి వెళ్ళి సువార్త ప్రకటిస్తే, నేను ముస్లింని ఇక్కడ చెప్పొద్దు, దయచేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళి అక్కడే ఒక బడ్డీవాడు అక్కడ ఆటంకపరిచారు. అక్కడ కొంత నుంచి వెళ్తే ఇంకా ఒక వ్యక్తి ఆటంకపరిచారు. ప్రభువా వెళ్ళమన్నావు ఏంటి సంగతి అని ప్రభువుకి భక్సింగ్ గారు హృదయంలో ప్రార్థన చేస్తుంటే కనుక ఒక వ్యక్తి వచ్చాయి, ఆయన అడిగాడు, అయ్యా నాకు వృద్ధి బైబిల్ కావాలి అంటే ఇప్పుడు భక్సింగ్ గారు వెంటనే తన జోబిల్లో ఉన్న వృద్ధి బైబిల్ తీసి ఆయనకి ఇచ్చాడు. ఆయన వెంటనే ఆనందించాడు, ఆయన చేత ప్రార్థించుకున్నాడు, రక్షించబడ్డాడు, ప్రభువుని ఎరుగుతూ వచ్చాడు. కనుక అది దైవ చిత్తము, ప్రభువు ఏర్పాటు కలిగింది. ఇంకొక పర్యాయము భక్సింగ్ గారు దేవుడు చెప్పాడు, ఆ వ్యక్తికి సువార్త చెప్పు అని అంటే ఆ వ్యక్తి చాలా ఆజానుభావుడుగా, చాలా లావుగా, చాలా పొడుగ్గా, పెద్ద నేత్రాలు కలిగిన వాడుగా, పెద్ద మీసాలు కలిగిన వాడుగా, ఆ వ్యక్తిని చూస్తేనే భయం వేస్తుంది భక్సింగ్ గారికి. కానీ ప్రభు చెప్పాడు, నువ్వు సువార్త చెప్పు అంటే ఆయనకి ధైర్యం చాలక ఒక హిందీ బైబిల్ తీసుకెళ్లి ఆయన ముందెలా పెట్టాడట. వెంటనే ఆయన బైబిల్ నాకు ఇది కావాలని లాక్కున్నాడట. అర్థమవుతుందా ప్రియ సహోదరి సహోదరుడా? ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తానంటే, శక్తి చేత, బలము చేత, డబ్బు చేత మనము ఏదైనా మన పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్రాకులాడి ఏదైనా చేస్తే దాని ద్వారా నిష్ప్రయోజనం. భక్సింగ్ గారు కూడా ప్రభు పిలిపి ఎరిగి వచ్చి కూడా దైవ చిత్తం లేకుండా 3 సంవత్సరాలు ప్రయాసపడి పత్రిక పంచి సువార్త చేసి ఆహారం లేని దినాల్లో నీళ్ళు తాగి టీతోనే తన కాలాన్ని గడుపుతున్న దినాల్లో కనుక ఒక్క ఆత్మ రక్షించబడలేదు. ఒకసారి భక్సింగ్, నువ్వెంత కష్టపడ్డావు, ఒకరైనా రక్షించబడ్డారంటే లేదు ప్రభు అంటే, నువ్వు ఈరోజు నీతో ఒక నిబంధన చేస్తానని చెప్పి ప్రభు తనతో మాట్లాడాడు. కనుక నీ తండ్రి ఆస్తి నువ్వు అంగీకరించొద్దు, కనుక నీ సొంత నిర్ణయాన్ని నువ్వు చేయొద్దు, కనుక నీవు ఎక్కడికి నేను చెప్పిన పని నువ్వు చేయు, నీ అవసరతలు ఎవరికి చేజాపు. కానీ ప్రభువు తనతో మాట్లాడినప్పుడు ఆ రోజు నుంచి భక్సింగ్ గారు ప్రభువుతో ఒక నిబంధనకు వచ్చాడు. కనుక ఆ దినము నుంచి ప్రభువు తనను వాడుకోవడం ప్రారంభించాడు. ప్రపంచంలో అనేక దేశాల్లో కనుక దైవజనుడు భక్సింగ్ గారు గొప్ప సేవ చేసి అనేక ఆత్మలను రక్షించి అనేక వేల సంఘాలు నేడు దినాన్ని ప్రపంచంలో ఆయన పరిచర్యలు విస్తరించబడడం కారణం ఏంటి? ఒకసారి అమెరికాలో ఉన్న ఆ వైట్ హౌస్ నుంచి ఒక ఫోన్ వచ్చింది, దైవజనుడు భక్సింగ్ గారని మీరు భారతదేశం నుంచి వచ్చారని విన్నాం, దయచేసి ఆ వైట్ హౌస్ నుంచి మీకు ఆహ్వానం వచ్చింది, ఉదయకాల సమయంలో టిఫిన్ సెక్షన్ ముందు మీరు దేవుని వాక్యం బోధించాలని మీకు ఆహ్వానిస్తున్నామంటే ఆయన అన్నారట, నేను ప్రార్థన చేసి చెప్తాను అన్నారు. సరే కొంత సమయం పోయాక వాళ్ళు మరలా ఫోన్ చేస్తే నేను రావట్లేదు అన్నాడు. అయ్యా ఇది అమెరికా అధ్యక్షుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, మీరు రావాలి అంటే అది వైట్ హౌస్ కావచ్చు, అది బ్లాక్ వైట్ గృహం కావచ్చు, నేను రావట్లేదు, ప్రభువు నన్ను వెళ్ళమని చెప్పట్లేదు అని చెప్పాడట. కనుక ఆ వ్యక్తి ఫోన్లో మాట్లాడుతుంటే భక్సింగ్ గారు ఫోన్ ఆపివేశారు. కారణం ఏంటంటే ఆయన దైవజనుడు, ఆయన దేవునికి భయపడ్డాడు, ఆయన దైవ చిత్తాన్ని కనుగొంటూ వచ్చాడు. ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, నీ డబ్బు చేత సేవ జరగదు, నీ యొక్క వాక్య పరిచర్యలో దేవుని సేవ జరగదు, నీ డంబకం చేత దేవుని పని జరగదు, నిన్ను నువ్వు ప్రకటించుకోవడానికి నువ్వు చేసుకుంటున్నావు. కానీ సిలువబడిన యేసుక్రీస్తు వారి యొక్క చిత్తాన్ని నువ్వు వెరగకపోతే, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం మనం గమనించినట్లుగా అయితే వారు ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు పుగ్రియా, గలతియా, కనుక ముసియా, బితునియా, త్రోయా వాళ్ళు బయలుదేరినప్పుడు యేసు ఆత్మ, పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినప్పుడు మాసిదోని దేశస్తులు వచ్చి, అయ్యా నువ్వు మాకు సహాయం చేయవా అని దర్శనంలో అగపడినప్పుడు కనుక పౌలుకి దేవుడు ఆత్మ ప్రేరణటే దేవుడు మమ్మల్ని పిలుపు ప్రాంతానికి, మాసిదోని ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు వాళ్ళు గ్రహించినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మొదటిగా లూదియా స్త్రీ రక్షించబడ్డారు, రెండోది పుత్తోన దేబడి అమ్మాయి రక్షించబడ్డారు, మూడోది జైల్లో దొంగలు రక్షించబడ్డారు, నాలుగోది
జైలధికారి ఇంటి వారు రక్షించబడ్డారు. ఆ ప్రాంతంలో ఆ వ్యక్తుల ద్వారా అనేక మంది రక్షించబడి ఫిలిప్పి ప్రాంతంలో ఒక బలమైన సంఘము ఏర్పడ్డది. ప్రియ దేవుని సేవకులారా, డబ్బు చేత, జ్ఞానము చేత, మన తెలివితేటల చేత, మన బహిరంగ సభల చేత, మన మీటింగ్ల చేత మనం డబ్బు వేసుకుని చాటుకుంటున్నాము. కానీ కనుక నువ్వు చేసే కార్యము ద్వారా, నువ్వు చేసే సువార్త ద్వారా, నువ్వు చేసే దేవుని ఆ బహిరంగ సభల ద్వారా దైవ చిత్తాన్ని కనుగొని చేయగలిగినప్పుడే దేవుని పనిను ప్రభువు ఆయన కార్యం చేయగా ఆపగలవాడు ఎవ్వడూ లేరు. రెండో విషయం మనం గమనించినట్లుగా అయితే 10-19 వచనంలో, మరియు నేను చెప్పింది ఏమనగా ఇశ్రాయేలుకు జన్మ కాని వారి వలన మీకు రోషము పుట్టించుదను, అవివేకమైన జన్మ వలన మీకు ఆగ్రహమును కలుగు చేదును అని మొదట మోషే చెప్పుచున్నాడు. గమనించారా? ఇశ్రాయేలుకు తెలియకుండానా దేవుని సువార్త. రెండోది జన్మ కాని వారి వలన మీకు రోషం జన్మ కాని వారి వలన, ఆయన ప్రజలు కాని వారి వలన రోషము పుట్టించేదనా? ఆయన ప్రజలు కాలేని వారి ద్వారా ఆయన కోపం పుట్టించగలడు. అవివేకమైన జన్మ వలన ఆగ్రహము గనుక ఆయన ఆగ్రహము చూపగలడు. రెండోది యెషయా తెగని చెప్పింది ఏంటంటే, నన్ను వెదకిన వారికి నేను దొరికితిని, నన్ను విచారింపన వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. కానీ ఇక్కడ దీని అర్థం ఏంటంటే, గనుక ఇశ్రాయేలుకు తెలియకుండానా ప్రశ్న. కనుక ఒక వ్యక్తి ఇశ్రాయేలు దేవుని ఎరగాలంటే రోమా 8:29 ప్రకారం ఎవరిని ఎరిగాడో, నిర్ణయించాడో, పిలిచాడో, నీతిమంతులు చేశాడో వారి ద్వారా తన నామమునకు ఆయన మహిమ తెచ్చుకుంటాడు. కనుక ఆయన పిలిచిన ఇశ్రాయేలీలు కానీ, యూదులే కానీ, హెబ్రీయులు కానీ, ఆయన పిలిచిన నేటి దినానున్న ప్రపంచంలో ఉన్న ఏ మానవుడే కానీ ఆయనకు విరోధముగా జీవించలేడు. అందుకని అంటున్నాడు, జన్మ కాని వారి వలన, ఆయన ప్రజలు కాని వారిని మీకు రోషం పుట్టించదును. ఆయన ప్రజలు కాలేని వారికి రోషం పుట్టించేవాడు. అవివేకమైన జన్మ వలన మీకు ఆగ్రహము కలుగు చేతును. కనుక అవివేకమైన జన్మ వలన కూడా ఆగ్రహము కలుగు చేసేవాడు అని మోషే చెప్తూ, యెషయా ఏమంటుందంటే, నన్ను వెదకిన వారికి నేను దొరికితని, నన్ను నా దగ్గర ప్రార్థించలేని వారికి ప్రత్యక్షమైతని అని చెప్పుచున్నాడు. చూసి, నన్ను వెదకిన వారిని నేను దొరికితని, నా దగ్గర ప్రార్థన చేయలేని వారికి నేను దొరికితని, నేను కనుగొంటున్నాను. కనుక ప్రియా సహోదరి, ప్రపంచంలో ఏ జనమే కానీ, ఏ దేశమే కానీ, ఏ రాష్ట్రమే కానీ, ఏ జిల్లా కానీ, కొండ, ఎడారి, అరణ్య, లోయ, పట్టణ, మంచు ప్రాంతాల్లో, సముద్ర ప్రాంతాల్లో ఏ భాషలు కలిగిన, ఏ కులము కలిగిన, ఏ తెగలు కలిగిన ఏ వ్యక్తినైనా రోషం పుట్టించేది, ఆగ్రహము పుట్టించేది తన జనం. ఈ ప్రజలు నా జనము ఎంచుకున్నది ఆయన, పిలుచుకున్నది ఆయన, రక్షింప చేసేది ఆయన, వారికి రక్షణ ఇచ్చేది ఆయన, వారి పాపం నుంచి విడిపించింది ఆయన, ఉచితంగా రక్షించేది ఆయన. ఆయన దగ్గరికి వస్త్రాగులు సమకూర్చి విస్తారము ధ్వని పుట్టినట్లుగా ఆ ప్రజల్ని యాకోబు మందిరానికి జనులు గుంపులుగా తీసుకెళ్లేది ఆయన. తప్ప నీవు నేను ఏ పని చేయాలంటే దేవుని సేవకులుగా, పరిశుద్ధులుగా ఆయన చిత్తాన్ని కనుగోవాలి, ఆయన దగ్గర మొరపెట్టాలి, ఆయన మీద ఆధారపడాలి. కనుక ఆయనకు ఉద్దేశాన్ని ఎరిగి నువ్వు చేసినప్పుడు దాని ద్వారా ప్రతిఫలం అనేది ఉంటుంది. కనుక అవిధేయులై ఎదురాడు వారి, ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని. గమనించారా? ఇశ్రాయేలు విషయమైతే అనేక మంది ఇశ్రాయేలీలు ఎదురాడారు, అవిధేయులయ్యారు. ఆయన వారి వైపు దినమంతా చేతులు చాపాడు. ఆయన 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు యొక్క ఎట్టి చాకిరిలో ఐగుప్తు రాజుట బానిసలుగా ఉండి మోషే నిరాకరించిన వారు. కనుక మోషే వెళ్ళిన తర్వాత కూడా అనేక పర్యాయములు దేవునికి, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు, ఎదిరించేవారు, అవిధేయులైన వారు. అయితే వారి వైపు దినమంతా ఆయన చేతులు చాపుతున్నాడు. దీని అర్థం ఏంటంటే దేవుని సేవకులుగా, పరిశుద్ధులుగా
కనుక మనం ఆయన దగ్గర మొరపెట్టి ఆయన చిత్తాన్ని కనుగొని మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము, ఇది దేవుని చిత్తము అని ఆ యొక్క రెబెకా ఇంటి వారు ఎరిగినట్లుగా, అబ్రహాము ఇంటి వారు ఎరిగినట్లుగా, ఆ యొక్క ఎలియాజరు ఎరిగినట్లుగా మనము ఏ మంచి పని చేసినప్పుడు కూడా దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని సంఘములో, సువార్తలో, కనుక ఏ మందిరము కట్టాలన్నా, నువ్వే మంచి పని చేయాలన్నా ముందుగా నువ్వు ప్రభువు దగ్గర మొరపెట్టాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన చిత్తాన్ని ఎరగాలి, ఆయన ఉద్దేశాన్ని కనుగోవాలి. ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు ఆయన దర్శనం ద్వారా మాట్లాడతాడు, స్వప్నం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, వాక్యము చెప్పినప్పుడు, సేవకుడు చెప్పినప్పుడు మాట్లాడతాడు, నువ్వు బైబిల్ చదివినప్పుడు మాట్లాడతాడు. ఆయన స్వరము వెనుక నుండి మెల్లనైన స్వరం ద్వారా ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడినంత వరకు నువ్వు వేచి ఉండాలి, నువ్వు ఆయన మీద ఆధారపడుతూ ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు కనుక నీతో ఉంటాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నిన్న దినమంతా చేతులు చాచితిని, అయినను వారిలో అనేక మంది అవిధేయులయ్యారు, ఎదురాడారు, నాకు విరోధముగా ఉన్నారు. కానీ అట్టి ప్రజల్లో కూడా ఎదిరించే వారిని రక్షించాడు, అవిధేయుల వారిని రక్షించాడు, విరోధులైన వారిని రక్షించాడు. కనుక ఎర్ర సముద్రం నుంచి వారిని బయట తీసుకొచ్చాడు, ఐగుప్తు నుంచి వారిని బయట తీసుకొచ్చాడు. ఆయనకి విరోధంగా జీవించే వారిని అరణ్యంలో సంహరింపజేశాడు. ఆయన చిత్తములో ఉన్న వారిని ఆయన కొరకే నిలవబెట్టి ఆయన ప్రేమించి వారిని చేసి అబ్బా తండ్రి అయ్యా అని నిండి హృదయంతో ఆయన ఎదుట ఆయన జన్మ కాని వారు ఆయనకు ప్రార్థన చేశారు. ఆయన యొద్ద ప్రార్థన చేయలేని వారు ఆయన ఆరాధించారు. ఈ దేవుడు మాకు కాదు అని తునీకరించేవారు యేసే దేవుడని సాక్ష్యమిస్తూ వచ్చారు. ఇట్టి ప్రజలను ప్రపంచంలో అన్ని దేశాల్లో అనేక తెగలు ఉన్నవారు, అనేక భాషలు కలిగిన ప్రజల్లో ఆ ప్రపంచంలో ఉన్న వారిని రక్షించేది ఎవరంటే సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రక్షించడానికి నిన్ను ఒక సమరయ స్త్రీ వలె, ఒక గెరాసేన ప్రాంతంలో ఉన్న ఆ యొక్క దయ్యాలు పట్టిన వాడు సాక్ష్యం ఇచ్చినట్లుగా, ఆ యొక్క నపుంసకుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా, కనుక ఆరిదిగా భక్ష్యం గారు గొప్ప గొప్ప దైవజనులు, పిన్ని గారు ఆయన ట్రైన్లో వెళ్ళి ఆ ఊరు వైపు చూసి ఏడ్చి ప్రార్థిస్తే ఆ ప్రజలు దొలిగిల్లి ఏడ్చేవారు. పిన్ని గారి దినాల్లో సినిమా హాలు మూయబడ్డాయి, ప్యాకెట్ స్థలాలు మూయబడ్డాయి, వేసి కొంపలు మూయబడ్డాయి. కనుక ఆ పిన్ని గారి దినాల్లో ప్రజలు ప్రభువుని ఎరిగి ఆ ప్రభువు కొరకు కోకొల్లలుగా వచ్చి ఆయన ఆరాధిస్తూ వచ్చారు. గొప్ప ఉద్యమము కలిగింది. ప్రియా సహోదరి సహోదరుడా, అది జరగాలంటే కనుక కేవలంగా శక్తి చేత, బలము చేత, డబ్బు చేత, మానవ జ్ఞానము చేత, మానవ ప్రయత్నాల ద్వారా ఏదీ జరగదు. ఆయన ఏదైనా చేయాలంటే నువ్వు ఆయన పాదాలు ఎదుట మొరపెట్టాలి. రెండోది ఆయన చిత్తాన్ని ఎరగాలి. మూడోది అయాం ప్రభువా నేనున్నాను, నన్ను పంపు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎముకలో మంట, హృదయంలో మంట, ఆత్మలో మంట, కన్నుల నుంచి కన్నీరు కలిగి ఉండాలి. ఎప్పుడు నువ్వు మండుతూ ప్రకాశిస్తున్న యోహాను వలె దేవుని వాక్యము నీ నోట, నీ హృదయంలో ఉండాలి. నువ్వు దేవుని శక్తితో నింపబడాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ఆయన నమ్ముకోవడం కాదు కానీ, నువ్వు ఆయన పట్టుకోవడం కాదు కానీ, ఆయన నిన్ను పట్టుకోవాలి. నువ్వేదో పరిగెత్తి నువ్వు చేయడం కాదు కానీ ఆయన నిన్ను పంపించాలి. అప్పుడే ఆయన కార్యాలు నువ్వు కల్లారా చూడగలుగుతావు. ఒక దైవజనుడు చెప్పి ముగిస్తాను. ఒక దైవజనుడు తన చివరి సమయంలో ప్రభు ఎంత సేవ చేశాను, ఒక వ్యక్తి కూడా రక్షించబడదని బాధపడుతూ ఉంటే కనుక ఆయన చివరి దినాల్లో ఒక్కొక్క వ్యక్తి వచ్చి అయ్యా ఫలానా దినాన్ని, ఫలానా సంవత్సరంలో ఫలానా దగ్గర మీరు వాక్యం చెప్పినప్పుడు ప్రభువు నాతో మాట్లాడాడు, ఆ దినం నుంచి ప్రభువు నమ్ము. ఆ దినము అనేకులు వచ్చి తనకు సాక్ష్యం ఇచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేసి ప్రభువా ఇది చాలు, నా యొక్క ఆ కష్టానికి నువ్వు ప్రతిఫలం ఇచ్చావు, నన్ను వాడుకున్నావు అని ఆ దేవుని సేవకుడు దేవుని స్తుతించి అతడు ప్రభువునందు ఆనందముతో నిద్రించాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మన జీవితంలో సృష్టికర్త అయిన దేవునికి మనం లోబడినప్పుడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, ఆయనకి మనము విధేయత చూపినప్పుడు ఆయన దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? విరోధైన పరిస్థితులన్నిటిపై జయము కావాలంటే ప్రభువు పాదాల పట్టుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి, సత్యం నీలో ఉండాలి, యథార్థ నీలో ఉండాలి. నీ ప్రతి అవసరత కొరకు ఏ మనుషుని వైపు మేము చూడకుండా నీవు ప్రభు పాదాలు మొరపెట్టినప్పుడు ఆయన నీకు సహాయం చేయగలుగుతాడు. ఆ రీతిగా
మనల్ని మన జీవితాన్ని పరీక్షించుకొని ప్రభు చిత్తములో ఆయన పరిచర్య కొరకే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే వారంగా ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు, నీ చిత్తము వారి పట్ల నెరవేర్చు. మేము ఆ రీతిగా నీ పరిచర్యలో కొనసాగడానికి, నీ ఉద్దేశానికి అనుకోవడానికి, నీ ఆలోచన చొప్పున అయా మేము చేయడానికి, నీ ఆత్మ కార్యమును మేము కల్లారా చూడగలడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అందరికీ ప్రైజ్ ది లార్డ్.